రామచంద్ర వారు ఉన్నారు వుడ్లాండర్స్ దాంట్లో మారు పుట్టి మరణి చౌ మారించుకుంటూ చౌ అని రామతీర్థుల వారి బోధ. మనిషిగా పుట్టేందుకు మాధవుడిగా మారాలి, లేకపోతే మరణించేనా మంచి చేసుకోవాలి. రాయిగా తప్పగా అయితే ఏ లాభం? రాయిగా తప్ప మళ్ళీ డెవల్యూషన్ వచ్చేస్తుంది. అందుకని వేమన గారు ఏమన్నారు? పుట్టలో నీ చదలు పుట్టదా, చదవలు కూడా పుట్టలు అలాగే ఊగుతాడు. పుట్టలో నీ చదలు పుట్టదా గిట్టదా అన్నారు వేమన. నేను ఇంకా సమాప్తి చేస్తున్నాను. ఒక్క మాట వంకారం చేయను. చూడండి, ఎన్ని చెప్పినా ఇంకా వాకారం. సముద్రం ఎంతమంది ఎన్ని చెప్పినా తగ్గదు. సముద్రం ఇది ఎన్ని జరుగుతుందండి? సముద్రం అది సముద్రం అంటే ఏం తెలుసా? మూడు కూడా సముద్రం అంటే జనం కాదురా అన్నారు. చాలా సముద్రం. అగస్టు గారు మూడు కొనుక్కుంటే సముద్రం మిగతారండి ఎవరైనా ఇప్పుడు హేతువాద మిగతా ఏదంటే అగస్టు అంతరార్థం మూడు పురుషులతో సముద్రం అగస్టు ఎవరు సముద్రం ఎవరు వెళ్ళాలి అక్కడికి. కనుక ఓంకారమే పరమేశ్వరుడు యొక్క క్షణం. ఏమని చెప్పారు కదా, ఇందాక వచ్చారు కదా, మళ్ళీ మాట్లాడతారు. అక్కడ ఎన్ని మాట్లాడినా కావాలి గట్టిగా. నువ్వు కదువు చంద్రమౌళి గారు అన్నారు, సదసోపేతమైన భోజనాలు చేస్తావు, ఈ తత్వం దగ్గరికి భగవద్గీత నీయసంగా మాట్లాడతావేంటి? గట్టిగా బలబుద్ధి మాట్లాడు. అండ నిన్న దమ్ములో జాంతమున్న మత్త వేదండపు నెక్కి చాటదను దశరథి అన్నారు గొప్పని గారు. దండ ఏదండ వేదండం ఏమి చాట నిన్న దమ్ముల జండము నింద మత్త వేదండపు నెక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి. ఆ సమస్తం డండ నిన్న దమ్ముల జండము నిండా అంత గట్టిగా మాట్లాడు. నోరు నవంగా కెత్తన పడ నువ్వలేని ఇంకా నేను చదవకూడదు అది చుట్టూ ఉదయం. కనుక ఈ శబ్దమే భగవంతుడు అని బైబుల్ చెప్తారు. బైబుల్ పురాణం ఇవన్నీ కూడా మనకి భగవంతుని గుర్తు చేయటువంటి సంకేతాలు. ఇవన్నీ విశ్వ గ్రంథాలు. అందులో భగవద్గీత చెప్పట్లేదు. బైబుల్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు. బైబుల్ ఆఫ్ హ్యుమానిటీ యూనివర్సల్ స్క్రిప్చర్ అన్నారు. యూనివర్సల్ స్క్రిప్చర్, నాట్ స్క్రిప్చర్, యూనివర్సల్. ఆ బైబుల్ ఒక విషయం ఒకటి జ్ఞాపకం వస్తుంది బైబిల్లో. దేర్ వాజ్ వన్ వర్డ్, ఓంకారం. దేర్ వాజ్ వన్ వర్డ్, వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్. దేర్ వాజ్ వన్ వర్డ్, వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్. సృష్టి ప్రారంభమైనప్పుడు ఒకటే ఉంది మాట. చూడండి, ఎవరు వచ్చింది వాళ్ళు ఏది చెప్పినా ఒకటే. భాష చెప్పుకున్న భాష అన్నీ అమ్మవారి. దేర్ వాజ్ వన్ వర్డ్, వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్. కాబట్టి అన్నీ ఆ సచ్చిదానందం యొక్క భౌతిక స్వరూపాన్ని వ్యక్తీకరణకు చెందాలివన్నీ. హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మ ప్రకారం ఓం అంటాం. మతమన్నా తప్పేం లేదు, దానికి అంత వివాదం. అది కాదండి, ఇది కాదు. ఎందుకు వచ్చిన వివాదం అండి? హిందూ మనకు వ్యవహారం ఉంది కదా అంటే ఏమో కూడా పోలం తిరుపతి వ్యవహారంలో అంత వివాదం చేసుకోవాలంటే ఏమంటే పాపం అంటుపోయా చాలా వివాదం. వివాదం హిందూ మతం అంటే పాపం అండిపోయిందా? హిందువులు ఓ, క్రైస్తవులు ఆమె, ముస్లింలు అన్నీ ఓంకారం.
కానీ విజ్ఞాన శాస్త్రవేత్తల ఆ విశ్వ ప్రజ్ఞాన కీర్తిని అన్నీ కూడా సచ్చిదానందాన్ని భౌతికంగా వ్యక్తులు చేస్తున్నాయి. చూడండి, రైల్లో పెడుతూ ఉంటాం, మనం పడుకుని కనుక గత మీద పడుకుని ఆ ర్యాకింగ్ వీల్స్ ఆఫ్ ద నాయిల్ అది ఓంకార బంద్లో పెట్టుకుని వింటూ ఉంటాం. నాకు రైలు పెడుతుంది ర్యాకింగ్ వీల్స్ నాయిస్ అంటాం, ర్యాకింగ్ వాయిస్ చెక్ 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 ఇక అక్కడ ఓంకార శబ్దంపై పడుకునే రైల్లో కనుక సెలయేరు కొలుస్తుంది. సెలయేటి గలగల గలగలం ఉంటుంది. సెలయేరు జంతువులు అరుస్తూ ఉంటాయి, సెలయేరు గలగల అరుస్తూ ఉంటాయి. పరిశ్రమలు అనేక ఇండస్ట్రీలు యంత్రాలు కలిగే శబ్దాలు ఇవన్నీ ఏంటి? అన్నీ ఓంకార రూపాలే. నేను ఇంకా హాఫ్ చేస్తాను 10 నిమిషాలు. చాలా అసహనం కనిపిస్తుంది నాకు. వాడిస్తారు అసహనం కనిపిస్తుంది. నేను 10 నిమిషాలు ఆపిస్తాను. సెలయేటి గలగలలో, జంతువుల అరుపులు, పరిశ్రమల్లో యంత్రాలు కలిగే శబ్దాలు అన్నీ ఓంకార రూపాలే. కనుక సర్వవ్యాపకమైంది ప్రణవనాదం, సర్వవ్యాపకం. కనుక ఓంకారంలో ఆ స్థితి కలిగినప్పుడు మన చైతన్యం కూడా సర్వత్రా వ్యాపిస్తుంది. కనుక ఓంకారం ఆ ధ్యాన ప్రక్రియ చెప్పుకున్నాం, ఇదే ఓంకారోపాసన అని. ఆ ధ్యాన ప్రక్రియని సరైనటువంటి రీతిలో మనం ఆచరిస్తే భగవంతుడు ఏమిటో తెలుస్తుంది. ఆయన జ్ఞాన స్వరూపుడని, చైతన్య స్వరూపుడని, ఆనంద స్వరూపుడని తెలుస్తుంది. కనుక ఓంకారం యొక్క 3 మాత్ర అర్థాలు చాలా విధాలుగా వివరించబడ్డాయి. కాలం వల్ల నేను చేస్తున్నాను. శ్రోతలందరికీ, ఉపన్యాసం చేసేవాళ్ళు మీరు అందరికీ నా శతకోటి అభినందనలు. నా నాలుగు పవిత్రం చేసుకోవడానికి సహకరించారు ఆ యజ్ఞ పురుషుడు మనందరికీ ఆయుధాలకి ఐశ్వర్యాలు, ఈశ్వర భక్తిని ప్రసాదించాలని అందరూ కోరుకుంటూ ప్రార్థిస్తూ ఇంతతో సభను ముగిస్తున్నాను. सबको सम्मति दे भगवान, सबको सम्मति दे भगवान, सबको सम्मति दे भगवान. जय सर्व श्री कृष्णार्पणमस्तु. चलो स्वस्ति. ఒక మాట కొంచెం శబ్దమేనండి. 30 ఏళ్ళ క్రితం పట్టణ దగ్గర మహానందేశ్వర స్వామి ఆలయానికి నాకు అజ్ఞాత సంబంధం. అది బహుదగ్రం. ఇక్కడ ఉన్నారు ఒకరు, మరికని తెలిసే విషయం. సర్వనే ఉన్నాడు. ఆ మహానందేశ్వర స్వామి సన్నిధిలో పట్ట సేవ దగ్గర నుండి నేను అందరూ చూశాను. మహానందేశ్వర స్వామి ఆ ధర్మయజ్ఞం, సతీయజ్ఞంలో, ఆ సతీదేవి నిర్యాణంలో ఆయన రక్తశక్తమైన ఆ రక్తశక్తమైనటువంటి ఆ దేహాన్ని చూసి, ఆ రక్తశక్తమైన దేహాన్ని భయపడిపోయి మా నంది ముందుకు పరిగెట్టి వెళ్ళి పుట్టబోధించుకున్నట్ట శివపురాణంలో అనుకుని. ఇవాటి కూడా బంగారు ఆలయం లోపల పురాణం చెబుతుంది. దానిపైన రెడ్డిరాజు శైవుడు, ఆ రెడ్డిరాజు పోల వేమారెడ్డి టైంలో పేరే పోలవరం వచ్చింది. ఆ మహాందేశ్వర ఆలయం గురించి చాలా ఇప్పుడు కాదు. ఆ మహాందేశ్వర ఆలయంలో అనేకమైనటువంటి బాధల్లో ఈ సంసార పరంగా కల్లోల ఘోషలో నేను ఇస్తున్నప్పుడు నా చేత ఆ మహాందేశ్వరుడు నా చేత పలికిస్తున్నాడు. అహంకారం కాదు, ఒక విషయమే చెప్పాలి. అప్పుడు poetry is spontaneous recollection అన్నాడు వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిట్. స్పాంటేనిటీ అప్రయత్నంగా లోపల నుంచి వెలుగుల వచ్చేది నిజమైనటువంటి కవిత్వం. పోయిట్రీ రికలెక్షన్ ఆఫ్ థాట్ ఇస్ పోయిట్రీ. అక్కడ నాకు నేను కవిస్తుని కాదు, మంత్రజ్ఞుని కాదు, తంత్రజ్ఞుని కాదు, యోగి ఏదో చిన్న యోగాన్ని చేసుకుని ఒక చిన్న యోగ సాధకుండే. ఆ రోజున ఒక 5 రోజులు ఒక్క ఏకాంతంగా ఉండడం జరిగింది. అప్పుడు ఒక కీర్తన నోటపడి వెలుగుడు రాసుకున్నాను.
20 సంవత్సరాల క్రితం రికార్డ్ చేశారు. అదొక్క మాట మీ అందరి అనుమతితో 5 నిమిషాలు అది సోదాను ముచ్చటపడుతున్న నాతో సహకరించండి. వెలిగించాలి జ్ఞాన దీపం, వెలిగించాలి జ్ఞాన దీపం, వెతకాలి ముక్తి మార్గం, చేరుటకై సర్వేశ్వరుని చేయాలి సదా ధ్యానం. వెలిగించాలి జ్ఞాన దీపం, వెతకాలి ముక్తి మార్గం, చేరుటకై సర్వేశ్వరుని చేయాలి సదా ధ్యానం. తెలుసుకోవాలి గీతార్థం, తెరవాలి జ్ఞాన నేత్రం, తెలుసుకోవాలి గీతార్థం, తెరవాలి జ్ఞాన నేత్రం, కనగలము కాంతి పదం అందే మన జీవనయానం. కనగలము కాంతి పదం అందే మన జీవనయానం. ఓ సంగీత శాస్త్రి జీవనయానం టైటిల్ పెట్టారు. ఆయన పేరు పాచా సాయిబాబా, గొప్ప సంగీత శాస్త్రుడు కూడా. తెలుసుకోవాలి గీతార్థం, తెరవాలి జ్ఞాన నేత్రం, కనగలము కాంతి పదం అందే మన జీవనయానం. పలకాలి సుభాషితాలు, పలకాలి సుభాషితాలు, మెలగాలి సద్భావంతో, పలకాలి సుభాషితాలు, మెలగాలి సద్భావనతో, కూడదు అసూయ ద్వేషం, కూడదు అసూయ ద్వేషం, కావాలి సమత మమత, కావాలి సమత మత, కాకూడదు స్వార్థపరులం, కావాలి నిర్మల హృదయం, కాకూడదు స్వార్థపరులం, కావాలి నిర్మల హృదయం, కనగలము కాంతి పదం అందు మన జీవనలో. అందే మన జీవనయానం. మతమేదైనా దైవమొక్కటే, మతమేదైనా దైవమొక్కటే, మార్గమేదైనా గమ్యమొక్కటే, మార్గమేదైనా గమ్యమొక్కటే. వీడాలి సంకుచిత భావం, వీడాలి సంకుచిత భావం, చేయాలి సముచిత త్యాగం. మతమేదైనా దైవమొక్కడే, మార్గమేదైనా గమ్యమొక్కటే. వీడాలి సంకుచిత భావం, చేయాలి సముచిత త్యాగం. కావాలి మనోనిగ్రహం, కలగాలి ఆత్మస్థైర్యం, కావాలి మనోనిగ్రహం, కలగాలి ఆత్మస్థైర్యం, కలగలము కాంతి పదం అందే మన జీవనయానం. నిలుపుకోవాలి ఆస్తికత, నిలుపుకోవాలి ఆస్తికత, ఏ ఆపదలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా నిలుపుకోవాలి ఆస్తికత, ఏ ఆపదలో ఉన్న మరోరాదు ధర్మాన్ని, మరోరాదు ధర్మాన్ని, మనకి ఏది ఎదురైనా మరోరాదు ధర్మాన్ని. సజీవమైన విశ్వాసంతో, సజీవమైన విశ్వాసంతో, కావాలి ఆదర్శ జీవులం, కావాలి ఆదర్శ జీవులం, కనగలము కాంతి పదం అందే మన జీవనయానం. నేను ఇందాక ఒక విషయం చెప్తాను. పనికి వచ్చిన మాట మీరందరూ ఆచరించిన వాళ్ళు మంచిదే, ఆచరించే వాళ్ళకి మనం అవుతుంది. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి విజ్ఞాన సేకరణ అవుతుంది. రోజు ఎవరు ఏమైందో చెప్పినా ఏం అర్థమైందా, గోముద్రలు వెయ్యాలి. ముద్రలు సాధారణమని వద్దు, గోముద్రనే ఉంటుంది, దాన్ని శిఖాముద్ర అంటారు.
ఈ 3 వేళ్ళు ఒక మాట చూడండి. ఈ చూపుడు వేలు బొట్టన వేలు చిటికి వేలు వదిలి మధ్యని 2 వేలు బొట్టన వేలు కలపండి. చేయడం ఒక మాట. ఈ మధ్య వేలు 2 చిటికిన వేలు చూపుడు వేలు పక్క పెట్టేసి ఈ మధ్య 2 వేలు బొట్టన వేలుతో కలపండి. ఇందాక బొట్టన వేలు భగవంతుడు చిన్నవని చెప్పుకున్నాం. పెట్టుకుంటే ఏమైంది? ఇలా అయింది. దీన్ని తీసుకెళ్ళి ఈ శిఖ మధ్య పెట్టండి. ఇలాగా ఆ శిఖ సహస్రాల స్థానంలో అంత ఎక్కువ మాట్లాడక్కర్లేదు. దాన్ని మెల్లిగా ముఖ్యం కాదు, అలా టచ్ చేయండి. అప్పుడు మంత్రం చెప్పుకోవాలి. అది వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడు. అదందరూ మాకు యోగ సమాజం ఒకటి ఏర్పడింది. యోగ సమాజం అందరికీ ఉపదేశం అయింది. మీ అందరూ కూడా కానీ వాళ్ళకి ఉపదేశం కింద భావించిన ఉపదేశం అంటే ఏదో దుప్పటి కప్పించి వదక్కలేదు. ఉప అంటే ఏమో చెప్పుకున్నాం. చిద్రూపిణి మహామాయే ఇలా పెట్టి జనాలన్నమాట. చిద్రూపిణి మహామాయే దివ్యతేజ సమన్వితే అనండి. చిద్రూపిణి మహామాయే దివ్యతేజ సమన్వితే తిష్టదేవి శిఖా మధ్యే తేజోవృద్ధిం కురుష్వ మే. అమ్మా నేను తేజస్వి అని ఒక్క 5 నిమిషాల లోపల శ్వాసను ఒక్క మాట లాగా వెనుక నుంచి మెల్లిగా బరువుగా అలా తీసి ఇది అంటున్నంత సేపు అని మెల్లిగా కిందకి దింపండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు అనుభవం చెప్పక్కర్లేదు. అది మీకందరికీ చెబుదామని ముచ్చట కొద్దీ ఒక మహనీయుడు నేను మర్చిపోతానేమో అని రాసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయనకు అభినందనలు. చిద్రూపిణి ఒక్క మాట అందమ్మా. చిద్రూపిణి మహామాయే దివ్యతేజ సమన్వితే తిష్టదేవి. అమ్మా కూర్చోవాలి ఇక్కడ. తిష్టదేవి శిఖా మధ్యే తేజోవృద్ధిం కురుష్వ మే. ఇంకొక మాట 3 సార్లు ఉపదేశం అంటే ఏంటంటే ఆ స్థానంలో చూపెట్టడం, ఏ స్థానంలో చేయాలో చూపెట్టడం పేరు ఉపదేశం. చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్టదేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం కురుష్వ మే. వేణ్యముకి నిలబెట్టి ఎవరు ఏ మార్గంలో రామాయణ పాలన గీతా పాలన తెల్లవారుజాము ప్రభాతంలో లేచినప్పుడు ఈ 3 ఇలా పెట్టుకుని ఒక అలా చేయండి. ఎంత తీస్తుందో నేను నోటితో చెప్పి ఏం పోడుకోక్కర్లేదు. మీరు బొట్టు పెట్టుకుంటున్నప్పుడు కూడా మేమంతా ఉన్న అందరికీ మీకు తెలుసు. ఊరికే ఇలా పెట్టి బొట్టు పెట్టుకోకుండా చాలామంది పెట్టుకుంటారు. అది కూడా ఒక మాట చెప్తే మంచిది. ఓంకార పంజర సుఖి అనండి. ఓంకార పంజర సుఖి ఉపనిషత్ ఉద్యాన కేళి కలకంఠే ఉద్యాన కేళి కలకంఠే అంతర్భావయే భవాని. దీంతో సౌందర్యాలు కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఊరికే మన రికార్డు కూడా సుబ్రహ్మణ్య గారు వాడు అది పెట్టుకుని ఓంకార పంచం ఇలా అనుకుని పెట్టుకోవాలి. అది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఇది చేస్తుంటే సంతోషం, చేయకపోతే మాత్రం రేపటి నుంచి ఇవాళ ఒక నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం ఇది పెట్టుకోమని నేను అమ్మ నా చేతి పలికిస్తుందని అంటే అహంకారంతో మాట్లాడలేదు, నేనే మాట్లాడతాను. చాలామంది అమ్మ పలికింది, సాయి పలికించాడు అలా అంటుంటారు. అదంతా శాస్త్రీయం కాదు. అమ్మ పలికించడం ఏంటి? నువ్వు పలుకుతూ నువ్వు త్రిగుణాత్మ స్వరూపుడివి, ఆయన త్రిగుణాత్మ సచ్చిదానంద స్వరూపం ఆయన పలికించాడా? ఇదొక రకమైన అహంకారం. ఆ అహంకారం నాకు లేదు. నేనే అంటున్నాను, నేనెవరో ఇక రాగబద్ధ జీవులు మనం అంచేది అమ్మ పలికించిన దాంట్లో లేదు. నేనే సముచిత త్యాగం అన్నా కనుక నేను రాసినటువంటిది అమ్మలో పెట్టుకోవడానికి మీరు అందరూ సహకరించినందుకు మీరందరికీ నమస్కృతులు. ఓం సహనావతు సహ అనండి. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై.